సోరకాయతో సమస్యలు పరిష్కరించవచ్చని మీకు తెలుసా? అయితే నారాయణవనం సోరకాయ స్వామి రహస్యం గురించి తెలుసుకోవాల్సిందే. తిరుపతి సమీపంలో నారాయణవనం వెంకటేశ్వర స్వామి కళ్యాణాలయంగా ప్రసిద్ధి చెందిన మరో మర్మ కథ ఉంది. భక్తుల విశ్వాసాన్ని పొందిన ఒక సాధువు ఆయన చేతిలో ఒకే ఒక సోరకాయ, అదే ఆయనకు పేరు తెచ్చింది సోరకాయ స్వామి. ఆయన జీవితం, ఆయన అద్భుతాలు, ఆయన సజీవ సమాధి గురించి తెలుసుకుందాం. నారాయణవనం ఆలయదరి భక్తులు కిక్కిర్సిన క్యూల మధ్యలో ఒక పవిత్ర సమాధి ఉంది. అదే సోరకాయ స్వామి విశ్రాంతి స్థలం. 19వ శతాబ్దంలో జీవించిన ఒక యోగి ఎప్పుడు చేతిలో సోరకాయ పట్టుకొని గ్రామాలలో తిరుగుతూ భక్తుల సమస్యలు విని ఆశీర్వదించేవాడు. ఆయన ఇచ్చిన సోరకాయలు పవిత్రమని నమ్మి భక్తులు కోరికలు కోరేవారు. రోగుల బాధలు తొలగాయని, చిన్నారులు ప్రశాంతంగా నిద్రపోయారని, చెడు శక్తుల నుండి విముక్తి లభించిందని అనుభవ కథలు చెబుతున్నారు. భక్తులు తమ కోరిక నెరవేరిన తర్వాత సోరకాయపై పేరు రాసి తిరిగి సమర్పించడం ఇక్కడి ఆచారం. ఆయనకు దొరికిన సోరకాయలు భక్తుల సమస్యలకు పరిష్కారం చూపాయంటూ అనేక మంది సాక్ష్యంగా నిలిచారు. తన జీవితాన్ని సజీవ సమాధిగా ముగించిన సోరకాయ స్వామి ఆ స్థలానికే శక్తిని ప్రసాదించాడని గ్రామస్తుల విశ్వాసం. ప్రతి పౌర్ణమి, అమావాస్య రోజుల్లో ప్రత్యేక పూజలు జరుగుతాయి. సోరకాయ స్వామి అద్భుతాలకు శాస్త్రీయ ఆధారాలు లేవు, కానీ భక్తుల అనుభవాలు, జానపద కథలు ఈ స్వామి చుట్టూ మర్మాన్ని నింపాయి. విశ్వాసమే ఆయన శక్తి అన్నట్టు ఉంటుంది. ప్రజలు నమ్మినంత మాత్రాన ఆయన ఇచ్చిన సోరకాయలు శక్తివంతమయ్యాయని చెప్పబడుతుంది. కొందరు తమ కోరిక నెరవేరిన తర్వాత సోరకాయపై పేరు రాసి తిరిగి సమర్పిస్తారు. అది నేటికి కొనసాగుతున్న ప్రత్యేక ఆచారం. తన జీవితాన్ని సజీవ సమాధిగా ముగించిన సోరకాయ స్వామి ఆ స్థలానికే శక్తి ప్రసాదించాడని, ప్రత్యేక దినాల్లో భక్తులు ఇక్కడికి వచ్చి సమస్యల పరిష్కారం కోరుతూ సమాధి ముందు దీపం వెలిగిస్తారు. సోరకాయ స్వామి గురించి రాసిన పెద్ద చారిత్రక ఆధారాలు కూడా తక్కువే, కానీ భక్తుల అనుభవాలు, జానపదం, స్థానిక కథనాలు ఈ స్వామి చుట్టూ ఒక గాఢమైన రహస్య వాతావరణాన్ని సృష్టించాయి. విశ్వాసమా, వాస్తవమా? సోరకాయ స్వామి కథ మిస్టరీగానే మిగిలిపోయింది. కానీ నారాయణ వనానికి వచ్చే ప్రతి భక్తుడు ఒక్కసారి ఆయన సమాధి వద్ద నమస్కరించకుండా వెళ్ళడు. అదే భక్తి, శక్తి, ఇదే ఆధ్యాత్మిక విశ్వాసం.